నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. సంగారెడ్డిలో మున్సిపాలిటీ కౌన్సిలర్ నామినేషన్ రెండవ రోజు సందడిగా మొదలైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఈరోజు కూడా కొందరికి బీఫామ్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక్కొక్క వార్డు నుండి 2-3 ఆశాభావులు ఉండడంతో ఎవరు గెలుపొందుతారో వారికే టికెట్ కేటాయించారు ఆఖరి నిమిషంలో. అయితే ఈరోజు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ వేశారు. వారిలో 30వ వార్డు మహిళా అభ్యర్థి జి మనీషా కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అలాగే 36వ వార్డు అభ్యర్థిగా మాధురి విజయభాస్కర్ నామినేషన్ వేశారు. అలాగే 21వ వార్డు నుండి బీజేపీ అభ్యర్థి మందుల వరలక్ష్మి ముదిరాజ్ నామినేషన్ వేశారు. అలాగే 29వ వార్డు నుండి శ్రీకాంత్ బీఆర్ఎస్ పార్టీ నుండి నామినేషన్ వేశారు. అలాగే 17వ వార్డు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా కుమార్ నామినేషన్ వేశారు. ఈరోజు 2 రోజులు మొత్తం కలిపి 162 నామినేషన్స్ దాఖలయ్యాయి వివిధ పార్టీల నుండి. పార్టీల వారీగా కాంగ్రెస్ 34, బీఆర్ఎస్ 39, బీజేపీ 24, ఆప్ 1, బీఎస్పీ 2, సిపిఐ 1, ఏఐఎంఐ 5, ఇండిపెండెంట్లు 29, ఇతరులు 2గా ఉన్నాయి.